మా ఇంట్లో ఫంక్షన్ అయిందని చెప్పాను కదా, దాని కంటిన్యూషన్ బ్లాగ్ అనమాట ఇది. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు సుజీ లైఫ్ స్టైల్. మా చెల్లిని ఇంకా 5 కూర్చోబెట్టేశాక ఒక 5 days తర్వాత స్నానం అయితే చేయిస్తారు, హల్దీ ఫంక్షన్ లాగా. దానికోసమని మేము ఇక్కడ బ్యాక్ డ్రాప్ కోసమని వెతుకుతున్నాము. రెంటల్ కోసమని వచ్చాము కానీ ఇక్కడ సీజన్ వల్ల మాకైతే దొరకలేదు. ఇంకా నెక్స్ట్ మేము ఫ్యాన్సీ స్టోర్కి అయితే వచ్చాము. ఇంకా హల్దీ సెట్ అయితే తీసుకుందామని వచ్చాము. హై కాస్ట్ నుంచి లో కాస్ట్ వరకు ఉన్నాయి. కాకపోతే ఏంటి అంటే ఓన్లీ 1 టైమే కదా స్నానం చేయించుకొని మళ్ళీ అవి తీసేస్తారు కాబట్టి మేము లో కాస్ట్ లోనే తీసుకున్నాము. ఇది వచ్చేసి మాకు 200 చేంజ్ అయితే పడింది. ఈ ఫ్యాన్సీ స్టోర్ లో చాలా ఐటమ్స్ అయితే ఉన్నాయి. ఆన్లైన్ లో సేల్ చేసేవి కూడా ఇక్కడ ఉన్నాయి. ఇక్కడ చూస్తుంటే నాకు ఒక ఇంట్రెస్టింగ్ థింగ్ అయితే కనిపించింది అనమాట. ఇదిగో ఇది డిబ్బీ అనమాట. పిగ్గీ బ్యాంక్స్ ఎంతమంది ఇప్పుడు యూజ్ చేస్తున్నారు ప్లీజ్ కమెంట్ చేయండి. క్యూట్ గా నాకైతే చాలా బాగా నచ్చింది. నెక్స్ట్ వచ్చేసి ఫ్లవర్స్ తీసుకోవడానికి అయితే వచ్చాము. మిట్ట మధ్యాహ్నం వచ్చాము, ఎండ అయితే మాడిపోతుంది. ఫ్లవర్స్ కూడా అంత లోపల పెట్టేశారు, బయట అంత లేవు. ఇక్కడ మేము చాలా రకాలైతే తీసుకున్నాము. బంతి పువ్వులు ఆరెంజ్ కలర్, ఎల్లో కలర్ అండ్ చిట్టి గులాబీలు ఉంటాయి కదా, అవి కూడా తీసుకున్నాము. చామంతులు కూడా తీసుకున్నాము. ఇక్కడ ఏం జరుగుతుందంటే ఒకటే కలర్ వేసేసారు చామంతి కూడా. అదైతే బంతి పువ్వుల్లో కలిసిపోతుందని చెప్పేసి ఈ లైట్ ఎల్లో కలర్ చామంతి అయితే వేయమన్నాము. మళ్ళీ అవి తీసి అయితే వేస్తున్నారు. ఫ్లవర్ షాప్స్ దగ్గర ఓన్లీ పెటల్స్ కూడా అమ్ముతారు, రేకలు. నేను ఇక్కడ బడ్జెట్ ఎక్కువైపోతుందని చెప్పేసి మనకి రోజ్ ఫ్లవర్స్ ఉంటాయి కదా, రోజ్ ఫ్లవర్స్ రేకలు అయితే మనకి ప్యాక్ చేసేసి ఫ్రిడ్జ్ లో పెట్టి అమ్ముతారు కొంచెం తక్కువ కాస్ట్ కే. సో అవి కూడా కేజీ అయితే తీసుకున్నాను. మీలో ఎంతమందికి ఫ్లవర్స్ ఇష్టం ప్లీజ్ కమెంట్ చేయండి. నాకైతే ఫ్లవర్స్ అయితే చాలా ఇష్టం. అండ్ ఇవి చూసారా ఎంత బాగున్నాయో. విడి పువ్వులతో పాటు బంతి పువ్వుల దండలు కూడా తీసుకున్నాము. ఎందుకంటే నార్మల్ గా విడి పువ్వులు బంతి పువ్వులు గుచ్చి చేసేదైతే చాలా టైం టేకింగ్ ప్రాసెస్. అందులోకి మనం వచ్చిందేమో 2 గంటలకి, ఇంకా మనకి 5 కల్లా కంప్లీట్ చేసేయాలి డెకరేషన్ అంతా. మొత్తం వచ్చేసి మనకి 1500 అయితే అయింది ఫ్లవర్స్ కి. ఎందుకు అంటే సీజన్ అన్నమాట. సో సీజన్ వల్ల ఇంత అయింది, లేదు అంటే అసలు ఇంత అవ్వకపోదును. ఇంకా తప్పదు కాబట్టి ఇంకా తీసుకోవాల్సి వచ్చింది. ఇంకా మొత్తం ఫ్లవర్స్ అన్ని లోపల షాప్ నుంచి తీసుకొచ్చి మొత్తం ఆ దండలు కూడా అన్ని ప్యాక్ చేసి అయితే ఇచ్చేసారు. ఇంకా వెంటనే లేట్ చేయకుండా మేమైతే మళ్ళీ ఇంటికి అయితే స్టార్ట్ అయిపోయాము. ఇంటికి రాగానే అందరూ మా కోసం వెయిటింగ్ అనమాట ఫ్లవర్స్ కోసం. ఇంకా మొత్తం పువ్వులన్నీ సపరేట్ అయితే చేస్తున్నాము. రేకల కింద అయితే మొత్తం ఇంట్లో అందరం కలిసి, అంటే అన్ని సపరేట్ గా ఆరెంజ్ కలర్ సపరేట్, ఎల్లో కలర్ అలా సపరేట్ గా అన్ని సపరేట్ చేస్తున్నాము. ఇంక రోజా రేకలు అన్నాను కదా, ఇవి వచ్చేసి మా ఫ్లవర్స్ కాదు, ఓన్లీ రేకలు తీసుకున్నాం కదా. అన్నిటికన్నా ఇదైతే పెద్ద టాస్కే. రేకల కన్నా తొడిమిలు అయితే ఎక్కువ ఉన్నాయి. చాలా టైం పట్టేసింది వీటిని తీయడానికి. అండ్ 3 to 4 మెంబర్స్ అయితే తీసాం వీటిని. ఒక ½ an hour వీటికే పట్టేసింది. అండ్ ఈ లోపు మా తమ్ముడు వాళ్ళకి కాల్ చేస్తే డెకరేషన్ చేయడానికి రమ్మంటే వాళ్ళు వచ్చారనమాట. వాళ్ళు వచ్చేలోపు ఇక్కడ మా పెదనాన్న గళ్ళు వేసి ఇలాగా బనానా బ్యాక్ డ్రాప్ అయితే తీసుకున్నాం. ఇందాక చెప్పడం మర్చిపోయాను. పాతది కూడా ఒకటి ఉంది, అంటే సరిపోలేదు అనమాట. 2 మేము సెట్ చేసాము, కానీ మళ్ళీ వాళ్ళు వచ్చి చెక్ చేసుకుని సెట్ చేసుకున్నారు. ఊర్లో అయితే ఇలానే ఉంటుంది, ఎవరొకరిని ఏదో హెల్ప్ కోసం పిలిస్తే వాళ్ళు వస్తారు. అంతేగాని మేము సపరేట్ గా డెకరేషన్స్ అలాంటివి ఏమి చేయించుకోమన్నమాట. అన్ని మాకు మేమే ఓన్ గా చేసుకుంటాము. అన్ని సెట్ చేసేసుకున్నాక ఇక్కడ వచ్చేసి బంతి పువ్వుల దండలు తీసుకున్నాను కదా, ఇక్కడ డైరెక్ట్ గా ఇలా అయితే పెట్టేస్తున్నాం అనమాట. అంటే వెనకాల సపోర్ట్ కోసం పినీస్లు అవి పెట్టి సెట్ చేసాము. ఇవి కూడా పినీస్లతో అయితే సెట్ చేస్తున్నాము. ఒక పక్కన డెకరేషన్ అవుతూ ఉంది. ఇక్కడ మేము రెంట్కైతే ఇవి తీసుకొచ్చాము వాటర్ నింపి పెట్టడానికి. ఒక పక్కనైతే మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ వచ్చేసారనమాట. అంటే టైం అయిపోతుంది. ఒక పక్కన డెకరేషన్ అవుతుంది, ఒక పక్కన ఇలా వీళ్ళైతే మాట్లాడుకుంటున్నారు.
ఇక్కడ మా తాత, మా నాన్నమ్మ వాళ్ళు, మా అమ్మ వాళ్ళు, మా అత్త వాళ్ళు అందరూ అయితే ఉన్నారు. చిన్నన్న అందరూ అయితే ఉన్నారు. అందరూ ఒకటే దగ్గర ఉంటే ఎక్కడలేని ముచ్చట్లన్నీ వచ్చేస్తాయి. మీరు కూడా కలిసినప్పుడు ఇలాగనే ఉంటుందా? ప్లీజ్ కమెంట్ చేయండి. అప్పటికే టైం 4:30 అయిపోయింది. ఇంకా అందరూ వెయిటింగ్ అన్నమాట. కాకపోతే ఇంకా డెకరేషన్ అవ్వలేదు, దానికోసమే చూస్తున్నాము. ఈ లోపు ఇంకా పల్లెటూరులో ఈవినింగ్ అయిందంటే టీ బ్రేక్ కామనే కదా. టీ తాగే వాళ్ళు తాగుతున్నారు, డ్రింక్ తాగే వాళ్ళు తాగుతున్నారు. మెయిన్ అమ్మాయి ఉంది కదా మా చెల్లి, ఆవిడకి సాంగ్స్ అన్న సౌండ్ సిస్టమ్ అన్న పిచ్చి అనమాట. ఇంకా దానికోసం అని చెప్పేసి ఇంకా మా అన్నయ్య వాళ్ళని సౌండ్ సిస్టమ్ అడిగి తనే తెప్పించేసుకుని మరీ పెట్టేసుకుంటుంది. ఇక్కడ అన్ని అదే ఫిక్స్ చేస్తున్నారు. వాళ్ళ ఇంట్లో పైన ఉన్నవి కూడా తీయించి మరీ పెట్టిస్తుంది అనమాట. ఆవిడకి అంత ఇష్టం. ఎవరి పనుల్లో వాళ్ళు ఉంటే ఇక్కడ మా నాన్నమ్మ చూసారా పుల్లలు పట్టుకెళ్ళిపోతుంది ఇంటికి నీళ్లు కాచుకోవడానికి. ఇంకా ఇల్లంతా సందడి సందడి కింద ఉంది. ఇంకా ఇక్కడ వచ్చేసి అమ్మాయిని రెడీ చేయడానికి అయితే నేనైతే లోపలికి వచ్చాను. మీకు చూపించాను కదా ఆల్రెడీ హల్దీ సెట్. ఇవైతే పెట్టి లైట్ గా అయితే రెడీ చేయడానికి అయితే వచ్చాం లోపలికి. ఫస్ట్ టైం అనమాట ఇలాంటి హల్దీ సెట్ తీసుకోవడం. ఇవన్నీ పిన్స్ కొట్టేసి వచ్చేసినాయి. స్టాప్లర్ తో స్టాప్ చేసేయడం వల్ల ఇవి తీయడానికి అయితే చాలా టైం అయితే పట్టింది. కొన్ని అయితే ఇయర్ రింగ్స్ అయితే ఊడిపోయినాయి కూడా, అంటే లింక్స్ అయితే ఊడిపోయినాయి. అయినా కానీ ఏదో ఒకలాగా సెట్ చేసాం అలాగా. ఇయర్ రింగ్స్ అండ్ పాపిడి బిల్ అయితే మేము డబుల్ టైప్ తో అయితే సెట్ చేసేసాము. ఇంకా చేసేదేం లేక టైం అయిపోతుంది, ఏం చేయాలో తెలియక ఇంకా అలా అయితే చేసేసాము. ఇది తీయడానికే చాలా టైం అయితే పట్టింది అన్నాను కదా, చూడండి ఎంత టైం పట్టిందో అసలు. ఇంకా చాలాసేపు కష్టపడ్డాకైతే ఇవి వచ్చాయన్నమాట. ఇంకా ఫాస్ట్ గా అప్పటికి బయట చాలా తొందర పెట్టేస్తున్నారు ఫాస్ట్ అని. ఇంకేదోలా అయితే సెట్ చేసేసి ఫాస్ట్ గా అయితే కంప్లీట్ చేస్తాము. కానీ డెకరేషన్ అయితే ఇంకా అవ్వలేదు. మా టైంలో అయితే అసలు ఇలాంటివి ఏమీ లేవు. ఇప్పుడైతే అన్నీ వచ్చేసినాయి. దాని ముందు రోజే వాళ్ళ అమ్మ కూడా షాపింగ్ అయితే వెళ్ళింది. మ్యాచింగ్ ఎల్లో కలర్ టాప్స్ అయితే తీసుకున్నారు. వీళ్ళిద్దరు సిస్టర్స్ అనమాట. ఇంకిద్దరికి టాప్స్ అయితే తీసుకున్నారు ఎల్లో కలర్ మ్యాచింగ్. మా టైంలో అయితే అసలు ఇలాంటివి ఏమీ లేవు. అప్పుడు అంతగా మొబైల్స్ కూడా లేవు, మాకు టచ్ మొబైల్స్ కూడా లేవు, కీప్యాడ్ మొబైల్సే ఉన్నాయి. అది కూడా మా నాన్నగారికి ఒకటే ఉండేది. ఇంటికి అలా ఫాదర్స్కి ఉండేది కదా, అలా ఉండేది అంతే. అప్పుడు కూడా అంత లోకజ్ఞానం అయితే లేదు, అసలు ఏం తెలిసేది కాదు. కాకపోతే ఇప్పుడు జనరేషన్ పిల్లలకైతే అన్నీ తెలుసు. అప్పుడప్పుడు అనిపిస్తుంది టైం చాలా ఫాస్ట్ గా అయిపోతుంది అని చెప్పేసి. ఈ అమ్మాయి ఉంది కదా, ఈ అమ్మాయి రీల్స్ చేస్తుంది, యూట్యూబ్ లో షార్ట్స్ కూడా చేస్తుంది. అంత హైపర్ యాక్టివ్ అనమాట. వాళ్ళ డాడీ మొబైల్ తీసుకుని అయితే చేస్తుంది. ఇప్పుడు ఇంటికి వచ్చి ఇంట్లో ఎంతమంది మెంబర్స్ ఉంటే అంతమందికి టచ్ ఫోన్స్ అయితే ఉంటున్నాయి కదా. కానీ అప్పట్లో మనకే బెస్ట్, ఓన్లీ ఒక కీప్యాడ్ ఫోన్ ఉండేది. కానీ ఆ రోజులే బెస్ట్ నన్ను అడిగితే. అప్పట్లో అందరూ టైం స్పెండ్ చేసేవారు. ఊర్లో అందరూ కలిసి అలా మాట్లాడుకోవడం, అలాగా మంచి చెడ్లు అవన్నీ ఉండేవి. కానీ ఇప్పుడైతే అలాంటివి ఏమీ లేవు. ఊర్లలో కూడా ఎప్పుడైనా ఏదన్నా ఫంక్షన్ అయితే తప్ప ఎవరు ఎక్కడ కలవట్లేదు అనమాట. సిటీ కల్చర్ లాగా అయిపోతుంది మొత్తం. కాకపోతే ఏంటి అంటే అప్పుడప్పుడైనా ఇలాంటి ఫంక్షన్స్ ఉండడం వల్ల అయినా కలుస్తున్నారు రిలేటివ్స్ అందరూ. మీకు కూడా అంతేనా? అండ్ మీ సైడ్ ఎలా సెలబ్రేట్ చేసుకుంటారు ఈ ఫంక్షన్స్ అనేవి? ఇప్పుడైతే అమ్మాయికి ఇదిగో చెప్పాను కదా, డబుల్ టేప్ వేసి అయితే స్టిక్ చేస్తాం అలాగా. కానీ అప్పుడు బాగానే ఉన్నాయి. ఇంకా కొంతసేపటికి అది కూడా అంటే తను పసుపు రాసుకొని ఉంటుంది కదా, దానివల్ల అయితే మొత్తం ఊడొచ్చేసినాయి. నార్మల్గా అయితే బాగానే ఉండేవి. ఇంకా అలాగే అంటించేసాం అనమాట, ఏదో కొంత సమయానికే కదా అన్నట్టు. హల్దీ సెట్ లో గాజులతో పాటు అరవంకీస్ టైప్ కూడా వచ్చినవి. కాకపోతే ఈ అమ్మాయికి ఫుల్ హ్యాండ్స్ ఉండడం వల్ల అలా కామెడీగా చేతికి టూ అయితే వేసి నాకు ఎందుకో అంత సెట్ అవ్వలేదు అనిపించింది. ఆ డ్రెస్ హైనెక్ వల్ల ఏమో తెలియదు కానీ అమ్మాయి కావాలి అన్నదని ఇంకా అలా అయితే సెట్ చేస్తాము.
ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ అయితే చేయడం మర్చిపోవద్దు. ఇలాంటి మంచి మంచి వీడియోస్ అయితే రాబోతున్నాయి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్.